అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. అంతా అనుమానాస్పదం, వివేక హత్య కేసులో సాక్షుల మరణాలపై ప్రభుత్వం సీరియస్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తి కాకముందే కీలక సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద రీతిలో మరణించడంపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. దీనిపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, ఒక సిట్ని ఏర్పాటు చేసింది. మరణించిన 6 సాక్షులకు అంత తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకపోయినా వారంతా అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్నది కూడా ముమ్మాటికి అనుమానాస్పద మరణమేనని భావిస్తోంది. అందుకే శుక్రవారం మంత్రివర్గ సమావేశానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ప్రత్యేకంగా పిలిపించింది. వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో డీజీపీని మంత్రివర్గ సమావేశానికి పిలవడం ఇదే మొదటిసారి. రంగన్న మృతిపై తనకున్న అనుమానాలను, వివేక హత్య కేసులో ఇప్పటివరకు జరిగిన పరిణామాలను డీజీపీ వివరించారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఒకరి తర్వాత ఒకరిగా ఒకే తరహాలో మరణిస్తే, ఇప్పుడు వివేక హత్య కేసులో సాక్షులు కూడా మరో తరహాలో వరుసగా మరణించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. దేశంలో మరెక్కడా ఇలా జరగలేదన్నారు. ఇది పరిస్థితి, తీవ్రంగా పరిగణించాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదండి, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి దాదాపుగా 5 ఏళ్ళు అవుతుంది, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఇప్పటికీ కూడా దానిపైన మిస్టరీ వేయలేదు. ఎవరు చంపారు ఏంటి అనేది తేలలేదు. తేలకపోగా కేసు నడుస్తూ ఉండగానే ఒక్కొక్కరు సాక్షులుగా ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ 6 చనిపోయారండి. మరి మిగిలిన వాళ్ళందరూ పోయేలోగా అయినా ఈ కేసు తేలుతుందా లేదా చూడాలి. అతివకు ఆలంబన, ఆర్థిక స్వావలంబన. నారీమణులకు కూటమి సర్కారు వరాల గొడుగిచ్చారంటండి. ఒకే రోజు 11.5 లక్షల మందికి లబ్ధి, 4,000 కోట్ల రూపాయల రుణాలు, ప్రయోజనాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ పథకాలు, సేవలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. విద్యుత్ ఛార్జీలను మేము పెంచబోం, మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారండి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు విద్యుత్ ఛార్జీలను పెంచలేదన్న, భవిష్యత్తులోనూ పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం చివరి 2 ఏళ్లలో ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ భారాన్ని మోపిందని, ఆ పెంపు ప్రక్రియ 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా దాన్ని 20 నెలల్లో సాగదీసిందని పేర్కొన్నారు. జగన్ సర్కార్ ప్రతిపాదనతో పెరిగిన 15,000 కోట్ల భారాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై వైకాపా నాయకులు ఆమోదిస్తున్నారు. అంటే వాళ్ళు లాస్ట్లో దిగిపోయేటప్పుడు చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆ భారాన్ని, వాళ్ళు చేసినటువంటి పనికి పడినటువంటి భారం ఏదైతే ఉందో దాన్ని ఈ ప్రభుత్వం మీదకి ఆపాదిస్తున్నారన్నమాట. చూడండి ఎంత దారుణం. ఢిల్లీని మించేలా రాష్ట్ర విద్యా మోడల్. చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా. వచ్చే మంత్రివర్గ సమావేశం ముందుకు ఉపాధ్యాయుల బదిలీ చట్టం. విద్యాశాఖను ఛాలెంజ్గా తీసుకున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడి. చందమామపై మళ్ళీ అదే కథ. సాఫీగా దిగలేకపోయిన అథెనా ల్యాండర్. యెమెన్ జీబౌటీ తీరాల్లో 4 పడవలు బోల్తా. ఓకే. వంట నూనె కొనుగోలును తగ్గించండి, వ్యాయామం సైక్లింగ్తో ఊబకాయం తగ్గుతుంది, ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు. అది పరిస్థితి. హోటల్ గదికి డు నాట్ డిస్టర్బ్ బోర్డు పెట్టి మరో టెకీ ఆత్మహత్య. బెంగళూరు, ఆగ్రా నగరాల్లో ఇటీవల జరిగిన ఘటనల మాదిరిగానే తాజాగా ముంబైలో మరో టెకీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు భార్యతో పాటు ఆమె బంధువు కారణమంటూ కంపెనీ వెబ్సైట్లో లేఖ పోస్ట్ చేశాడు. మృతుడి పేరు నిశాంత్ త్రిపాఠి. ఓ హోటల్లో దిగిన నిశాంత్ గది బయట డు నాట్ డిస్టర్బ్ అనే బోర్డు తగిలించాడు. ఎంతకు బయటకు రాకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే నిశాంత్ మరణించాడు. ఆత్మహత్య లేఖలో భార్యపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. మీ వల్ల నేను పడిన వేదనంతా నా తల్లికి తెలుసు, మీరు ఆమెను కలవద్దు,
ఇది నా కోరిక. ఇప్పటికే ఆమె చాలా బాధపడింది. నా తల్లిని బాధలోనైనా ప్రశాంతంగా వదిలేయండి అని కోరాడు. నింగిలో పేలిపోయిన స్టార్షిప్ స్పేస్ ఎక్స్ రాకెట్కు వరుసగా రెండో వైఫల్యం. ఓకే. భారత్ అధిక సుంకాల దేశం. ఏప్రిల్ 2 నుంచి ఇది మారనుంది. మా ప్రతీకార సుంకాలు మొదలవుతాయి. డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరిక. తెదేపాలో ఎమ్మెల్సీ ఆశావాహుల జోరు. నామినేషన్ల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రయత్నాలు ముమ్మరం. అసెంబ్లీలో ఆవరణలో చక్కర్లు. చంద్రబాబు లోకేష్లకు విజ్ఞప్తులు. జనసేన నుంచి ఇప్పటికే నాగబాబు పేరు ఖరారు. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు తెదేపాలోని ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. 5 ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేన కేటాయించారు. ఆ పార్టీ తరపున కొణిదెల నాగబాబు నామినేషన్ కూడా వేశారు. మిగతా 4 స్థానాల కోసం తెదేపాలో తీవ్ర పోటీ నెలకొంది. సుమారు 25 మంది పదవులు ఆశిస్తున్నారు. సీరియస్గా ప్రయత్నిస్తున్న వారు 10 మంది. ఈ నెల 10వ తేదీతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుండటంతో సమయం దగ్గర పడుతున్న కొద్దీ వీరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఇంతవరకు అభ్యర్థుల నిర్ణయంపై ఎలాంటి సంకేతాలు లేవు. ఇది పరిస్థితి. ఒక్క ఛాన్స్ అంటూ తిరుగుతున్నారంటండి. పంచాయతీరాజ్ సర్వీస్ నిబంధనలలో సవరణలు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా 9,000 కోట్ల సేకరణ. పలు ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. ఓకే. మట్టి అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ పరిశీలన. సూపర్. అంగన్వాడీలకు తీపి కబురు. గ్రాట్యుటీని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు. సూపర్ అండి బాబు. వరంగల్లో గోల్డ్ లోన్ ఏటీఎం 10-12 నిమిషాల్లో సొమ్ము చేతికి. ఈ ఏటీఎంని ప్రారంభించారంటండి. తెలుగు రాష్ట్రాల్లోని 16 ప్రాజెక్టులు గోదావరి బోర్డుకు. ఓకే. డిగ్రీ సబ్జెక్టులతో సంబంధం లేకుండా పీజీ. సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవంలో యూజీసీ చైర్మన్ ఆచార్య మామిడాల జగదీష్ కుమార్. డిగ్రీతో సంబంధం లేకుండా పీజీ చెయ్యొచ్చంట. మరి అది ఎంతవరకు సాధ్యమో తెలియదు. వివేక హత్య కేసులో కీలక సాక్షులు మృతి అంటండి. ఒక 6 సాక్షులు. ఈ 6 కూడా అనుమానాస్పదమైనటువంటి చావు. ఏ విధంగా మరణాలు ఉన్నాయనే దాని గురించి రాశారు. ఇది ప్రత్యేకంగా ఒక వీడియో చేసుకుందామండి మనం. సాక్షుల మృతి వెనక నిందితులపై అనుమానం. ఆ కోణంలో సమగ్ర దర్యాప్తు చేస్తాం. ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశాం. ఈనాడు ఈటీవీతో వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. పోసానికి 2 రోజుల పోలీస్ కస్టడీ. ఓబులవారిపల్లె కేసులో బెయిల్ మంజూరు. సినీ దర్శకుడు పోసాని కృష్ణమురళి నర్సాపేట పట్టణ 2వ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఇన్ఛార్జి న్యాయాధికారి ఆశీర్వాదం పాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోసాని నుంచి కేసు వివరాలు రాబట్టేందుకు వారం పాటు కస్టడీని ఇవ్వాల్సింది పోలీసులు కోరగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు 2 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది పరిస్థితి. పోసానికి 2 రోజులు కస్టడీ అంట. పట్టణాల్లో మహిళా శక్తి. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు 8.9 కోట్ల పైన. చెన్నై సంస్థ వెల్లడి. 4.09 లక్షల కోట్లతో కర్ణాటక బడ్జెట్. మల్టీప్లెక్స్ల గరిష్ట టికెట్ ధర ₹200. నా భర్తతో విభేదాలు లేవు. గాయని కల్పన. భర్త ప్రసాద్ ప్రభాకర్, కుమార్తె దయాప్రసాద్ తనను ప్రేమగా చూసుకుంటున్నారని గాయని కల్పన పేర్కొన్నారు. భర్తతో తనకు గొడవలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఆమె శుక్రవారం వీడియో విడుదల చేశారు. నా భర్త ప్రోత్సాహంతోనే 45 ఏళ్ల వయసులో కూడా LLB PhD చేస్తున్నా. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సంగీత పరిశ్రమలో నన్ను నేను అప్డేట్ చేసుకునేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఏళ్లుగా నిద్ర లేకుండా కష్టపడటంతో ఒత్తిడి ఉంది. అది పరిస్థితి. నాడీ మనులు. MBBS చదువుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి? నారీ మనుల శక్తి గురించి చెప్తున్నారండి. సభా సమయం. ఎమ్మెల్యేలు డ్రాప్ అవుట్, ఎమ్మెల్సీలు వాకౌట్.
వైకాపా నేతల తీరిది. ఇలాగైతే ప్రజల నుంచి దూరం అవుతారు. వారు రాష్ట్రాన్ని దివాలా కంపెనీలా మార్చారు. మండలంలో బడ్జెట్పై చర్చకు మంత్రి కేశవ సమాధానం. వివిధ శాఖల డిపాజిట్లను మళ్లించారని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆదాయం జీతాలకు సరిపోయే పరిస్థితి నుంచి. వైద్య ఆరోగ్య శాఖపై 6,500 కోట్ల అప్పు. అరబిందో అంబులెన్స్ల కోసం నిబంధనలు గాలికి. వైకాపా చేసినటువంటి పని గురించి సభలో ప్రసంగించడం జరిగింది. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు. మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో సీఎం చంద్రబాబు. సూపర్. బెయిల్పై బోరుగడ్డ విడుదలలో గోప్యతపై అనుమానాలు. పూచీకత్తు సమర్పించిన 2 రాజమహేంద్రవరం వాసులు. డబ్బు ఎవరిచ్చారు? అనిల్తో వారికి ఉన్న సంబంధం ఏంటి? సమగ్ర దర్యాప్తు చేయాలంటున్న న్యాయవాది ముప్పల్ల సుబ్బారావు. రకరకాలండి. బోరుగడ్డ అనిల్ గడి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. హైకోర్టులో ఘనంగా మహిళా దినోత్సవం. సూపర్. 10 పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇది సూపర్. ఎమ్మెల్సీ స్థానానికి నాగబాబు నామినేషన్. ఇది ఇంకా బంపర్. 15న వెంకటపాలెంలో శ్రీవారి కళ్యాణం. దైవేచ్ఛ. సభా సమయం గురించి రాశారు. అంతకుమించి ఏం లేదు. 25 ఏళ్ల కుర్రాడు హ్యాకింగ్పై పోరు. ఇవండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. 1 కోటి మంది డ్వాక్రా మహిళలకు ధోకా. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. యావత్ ప్రపంచం మహిళల హక్కులు, ఆర్థిక స్వావలంబన, ఉన్నతి కోసం మాట్లాడుకుంటున్న తరుణంలో చంద్రబాబు సర్కారు ఏకంగా మహిళా దినోత్సవం రోజే వారి సాధికారతకు తూట్లు పొడిచింది. అక్క చెల్లెమ్మల అభ్యున్నతి కోసం ఏర్పాటైన శ్రీనిధి బ్యాంకును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అడుగులు వేస్తోంది. కూటమి సర్కారు కొత్త పథకాలు, విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి కోసం ఇచ్చే రుణాలను శ్రీనిధి బ్యాంకు నుంచి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో బ్యాంకు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. అదే అంతకుముందు గత 5 ఏళ్లు మహిళా సాధికారత ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రతి అడుగు వేశారు. అన్ని పథకాలను మహిళల పేరిటే అమలు చేసే ఆర్థిక ఆసరా కల్పించారు. ప్రతి పథకానికి బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించి చిత్తశుద్ధిని చాటుకున్నారు. శ్రీనిధి బ్యాంకుపై కూటమి కన్నంట. ఏది ఏంటనేది జనాలకు తెలిసిరా స్వామి. కుట్టు స్కీమ్ గుట్టుగా స్కామ్. మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇవ్వలేదు కానీ నిధులు ఇచ్చేశారు. లబ్ధిదారుల ఎంపిక పేరుతో 60 లక్షల రూపాయలు విడుదల. మిషన్ కొనుగోలులో 100 కోట్ల గోల్మాల్. ఈరోజు ప్రారంభమైతే 100 కోట్ల గోల్మాల్ అప్పుడే వచ్చేసింది మీకు. మరి వివరాలు రాయొచ్చుగా. అప్పులపై కట్టుకథలు. అసెంబ్లీలో బట్టబయలు. జగన్పై పచ్చ మీడియా చల్లిందంతా బురదే. అసెంబ్లీ వేదికగా అంగీకరించిన కూటమి సర్కారు. అబ్బా. మార్గదర్శి రామోజీది 45 ఏళ్ల నయవంచన. వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందే. మీరు మారరు స్వామి. జగన్ రాసింది చరిత్ర, బాబు చేస్తుంది దగ. అవునరా స్వామి, జగన్ రాసింది నిజంగా చరిత్రేనండి. ఏంటంటే ఇలాంటి వాడు ప్రజా పరిపాలన చేయటానికి పనికిరాడు అన్నట్లుగా ఒక చరిత్ర రాశాడు. సూపర్. అది మాత్రం నిజం. నువ్వు సాక్షి చెప్పినటువంటి దానిలో ఇప్పుడు ఇది మాత్రం నిజం ఉందండి. చెప్పండి, చేసేస్తాం. రెడ్ బుక్ కుట్రలను డీజీపీ హరీష్ గుప్తా జీ హుజూర్. అవునా? ఓహో, అలా అనిపించిందా? అయ్యో పాపం. ఆసుపత్రి బాత్రూమ్ కమోడ్లో మృత ఆడ శిశువు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందు రోజే ఘోరం. ఇలాంటి చదువుకోవటం చాలా ఘోరంగా ఉంటుందండి. విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్ అంట. మాజీ మంత్రి పేర్నానికి ఊరట వచ్చిందంట. అవన్నీ రాసుకున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సులు. ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ముందుగా
కాస్త మెరుగే అయిన బరువే. ఉద్యోగాలు చేస్తున్న మహిళల పరిస్థితి గతం కంటే నయం, కానీ ఇప్పటికీ అనేక సవాళ్లు. దాదాపు సగం మంది ఉద్యోగులకు తమ జీతం మీద నిర్ణయాధికారం కరువే. మహిళా దినోత్సవం గురించి రాశారు. మహిళా పారిశ్రామికవేత్తల హబ్లుగా ఏపీ. మహిళా దినోత్సవ అతిథులకు కూటమి కానుకలు. ఓకే. అనుమానాస్పదం. వివేక హత్య కేసులో కీలక వ్యక్తులు, సాక్షులు మరణాలను తేలిగ్గా తీసుకోకూడదు. రంగన్న మృతిపై నిగ్గు తేల్చాల్సిందే. ఓకే. సొంత ఆదాయానికే సర్కారు గండి. గనుల శాఖలో అసంబద్ధ నిర్ణయంతో గజిబిజి. 4.5 నెలల సేనరేజ్ కలెక్షన్స్. బోరుగడ్డ బొంకులు బెయిల్ పొడిగింపు కోసం నాటకాలు. రాష్ట్రానికి టాటా ఎనర్జీ అంట 49,000 కోట్లతో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి. ఎన్ఆర్ఈడిసిఏపితో ఒప్పందం. పునరుత్పాదక రంగంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యం. మంత్రి లోకేష్. సూపర్. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చకు రండి. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చిద్దాం రండి. చంద్రబాబు సహా 7 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ ఆహ్వానం. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్. ట్రస్ట్ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం నోటీస్. ఇవ్వండి 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.